ప్రభునామానికే మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ దేవాతి దేవుని కృప మీతో ఉండను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ 4వ మాసములో 27 దినాలు గతించి 28వ దినాన నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించావు. ఎండ తీవ్రత అధికంగా ఉండగా ఆరోగ్యాలతో మమ్మల్ని నింపినందుకై, ఆయుష్ను పొడిగించినందుకై, నేను మహిమపరిచే కృపనిచ్చినందుకై నేను సన్నుతిస్తూ, అయా మా బిడ్డలందరిపైన నీ ప్రత్యేకమైన దీవెన, నీ భద్రత, నీ కృపా వలయాన్ని అనుగ్రహించి మీ సాక్షులు నిలబెట్టుకుని మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మన రూతు పుస్తకములో నుండి 4 ప్రశ్నలతో కూడిన జవాబును చూసాం. మనము ఎక్కడ నివసిస్తూ ఉన్నాం, మనం ఎవరితో సంబంధాలు కలుపుకుంటూ ఉన్నాం, మనము మన ఆశ ఏమిటి, మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం అని 4 విషయాలు చూసాం. ఈ రోజున 5వ విషయం, మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం అనేది మనం చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. ఈ దినాల్లో చాలామంది చాలా విధంగా ఫాలో అవుతూ ఉన్నారు. కొంతమంది సినిమా వాళ్ళని ఫాలో అవుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఫాలో అవుతారు, ఇంకా కొంతమంది వారికి నచ్చిన డ్యాన్సర్స్ అని, లేకపోతే వారికి నచ్చిన క్రికెట్ ప్లేయర్స్ అని, ఇలాగా ఒక్కొక్కళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇది మంచిదే, కానీ ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. ఇవన్నీ కూడా లోకములో వరకే. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మన పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే పరలోకం చేర్చే వ్యక్తిని మనం వెంబడించే వారంగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ రూతు అనే సహోదరి, ఆమె 3 వ్యక్తులను వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఒకరు నయోమిని ఆమె వెంబడించింది, రెండవదిగా బోయాజును వెంబడించినట్లుగా, మూడవదిగా బోయాజు పనివారు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తాం. నయోమి ఒక విశ్వాసికి లేదా సువార్థికురాలికి సాదృశ్యంగా ఉంది. నయోమి తన దేవుని గురించి ఆమె పరిచయం చేస్తూ ఉన్నది. ఆ రూతుకి తన దేవుని గురించి తెలియజేసింది. అందుకనే 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘంతో అంటాడు, మీరు విగ్రహాలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి దాసులుగా ఇదిగో మిమ్ములను మీరు అప్పగించుకున్నందుకే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నానని చెబుతాడు. అలాగే ఈ యొక్క రూతు కూడా అంతే. తను ఆ మోయాబు దేశంలో నుండి ఆమె చిన్నప్పటి నుండి కలిగిన వాటిని విడిచి జీవము కలిగిన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుని వెంబడించింది. తన అత్తను వెంబడిస్తే తనకి ఏమీ దొరకదు, కానీ తన అత్త కలిగిన దేవుని వెంబడించడం ద్వారా తను మరలా సమృద్ధిని కలిగి ఉంటుంది. తను కోల్పోయినవన్నీ కూడా తిరిగి నేను పొందుకోగలననే విశ్వాసం, నిరీక్షణతో వెంబడించేది. అలాగే మరలా బోయాజు ప్రభుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు. మరి ప్రభు, ఎందుకంటే ఆ బోయాజు అనగా ఆయనలో బలం ఉన్నది అని అర్థం. మరి బోయాజు అంటాడు, ఇదిగో ఇక్కడ నీళ్లు త్రాగు, ఇక్కడ భోజనము చెయ్యి, ఇక్కడ కూర్చుకొను అని చెబుతూ ఉన్నాడు. అలాగే మరి ప్రభు కూడా ఆయన కూడా మనతో అదే చెబుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అలాగే ఇదిగో నేనిచ్చు నీరు తాగిన వారు ఎన్నటికీ దప్పిక చెందరు అని అంటున్నారు. అలాగే ఇదిగో నేను జీవాహారమై ఉన్నాను, ఇదిగో నేనిచ్చే ఆహారం భుజించిన వాడు ఎన్నటికీ చనిపోడు, మీ పితరులు మన్నా తిని చనిపోయారు కానీ మీరు చనిపోరని ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటూ ఉన్నారు. అలాగే మరి కూర్చుకొనుట యోహాను సువార్తలోనే మనం ఆయన వెంబడించడం ద్వారా మనం సమృద్ధిని కలిగి ఉంటాం. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అలాగే యేసు ప్రభు వారు మరణాన్ని, అలాగే సాతానుని, పాపాన్ని, ఈ మూడింటిని కూడా ఆయన జయించారు. వాటి మీద మనకు విజయాన్ని ఇచ్చారు. కనుక బలము, శక్తి అనేది ప్రభువులో ఉన్నది. ఆయన శక్తి మీద ఆధారపడాలి, అప్పుడు మనం దీవించబడతాం. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకని ఈ యొక్క రూతు ఆ సర్వశక్తిమంతుడైన, అలాగే పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని జయించగలిగిన ఆ శక్తినిచ్చే దేవుణ్ణి ఆమె వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. తర్వాత ఈ బోయాజు పనివాడు పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, మన పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అలాగే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం
అధ్యాయం 26వ వచనం నుండి మనం చదివినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 8, 13 వచనాలు మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఏం చేస్తూ ఉన్నాడో, మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో, అలాగే బోయాజు పనివాడు కూడా ఈ యొక్క రూతు గురించి ఆయన కూడా అలాగే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన అత్త అయినటువంటి రూతును వెంబడించి తన నయోమిని వెంబడించినట్లుగా ఆ నయోమి చేసినదంతయు కూడా ఈ యొక్క బోయాజు పనివాడు బోయాజుకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. చాలామంది ప్రభుని వెంబడించేవారు కేర్లెస్గా ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో నువ్వు కేర్లెస్గా ఉన్నట్లయితే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు. రూతు దేవునిని వెంబడించే సంపూర్ణమైన దీవెన పొందింది. మరి చాలామంది కేర్లెస్గా, అంటే బుద్ధి లేని కన్యకల వలె ఉంటూ ఉన్నారు క్రైస్తవులు. ఈ దినాల్లో నువ్వు బుద్ధి లేని కన్యక వలె ఒకవేళ నువ్వు కేర్లెస్గా ఉన్నట్లయితే నీ వెంబడింపులో యేసు ప్రభు నమ్ముకొని సంవత్సరాలు అవుతూ ఉన్నది, కానీ నువ్వు రక్షణ పొందకుండా చూద్దాములే, చేద్దాములే, బాప్తిసం తీసుకున్నాంలే, ప్రార్థన చేద్దాంలే, బైబిల్ చదువుదాంలే, చర్చికి వెళ్దాంలే అని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎన్నటికీ కూడా ఆశీర్వాదం పొందలేదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. రెండవదిగా కన్ఫ్యూజ్ కలిగిన వాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ లోక ఆశను చూసి, లోకంలో ఉన్న కోరికలను బట్టి వారు ఆందోళన చెంది దేవుని దూరంగా వెళ్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన ఉపమానంలో, విత్తనాల ఉపమానంలో ఆయన అదే చెప్తారు. మరి నేల మీద పడి, దారిలో పడి, ముళ్ళ పొదల కింద పడి, ఆ ఉపమానంలో మనం అదే చూస్తాం. ఐక్య విచారం చేత వారు దేవుని దూరం అయిపోయారు. కనుక ఆందోళన దేవుని దూరం చేస్తూ ఉంటుంది. ఇక మూడవదిగా కాన్ఫిడెంట్. వీరు దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని సంపూర్ణంగా ఎరిగి వెంబడించగలుగుతారు. రూతు అలాంటి కాన్ఫిడెంట్గా దేవుని వెంబడించింది. కాన్ఫిడెంట్గా వెంబడించిన వ్యక్తి ఎవరంటే రూతు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు కేర్లెస్గా, కన్ఫ్యూజ్గా లేకుండా కాన్ఫిడెంట్గా నీ దేవుని వెంబడించు. రూతు ఎలా వెంబడించిందో అలా వెంబడించు. మన విశ్వాసం వెంబడింపదగినదిగా ఉండాలి తప్ప వెనుక మళ్ళించే విధంగా ఉండకూడదు అని చెబుతున్నాం. లోకం ఎంత కఠినంగా ఉన్నా, లోకంలో పరిస్థితులు ఎలాంటివైనా సరే మన ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి, ప్రభువుతోని హత్తుకునే వారంగా ఉండాలి. అబ్రహాము ఆయన తను వెంబడించాడు కనుక అతడు విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు, నేను లోకంలో ఉన్న పరిస్థితులను జయించి కాన్ఫిడెంట్గా ప్రభుని వెంబడించుదాం. ఆయన నిత్యరాజ్యంలో ఉన్నాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి నేను గణపరుస్తూ మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి, వారి ఆర్థిక అవసరతలు తీర్చండి, వారి కుటుంబాల చుట్టూ నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. ఈ వడదెబ్బ గురి కాకుండా, నీటి కొరత గురి కాకుండా సమృద్ధి కృపతో నింపండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని నీ కృపాస్తాలకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట వింటున్న బిడ్డలందరినీ అప్పగించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధితోడై దీవించునుగాక. ఆమె. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.